కావ్య బాధపడుతూ కృష్ణుడితో మాట్లాడడం చూసిన బామ్మగారు, "ఏంటి కావ్య, ఇంతవరకు పడుకోకుండా కృష్ణుడిని కూడా పడుకోనివ్వకుండా చేస్తున్నావు. నీరసంగా ఉందన్నావు కదా, ఎందుకలా బాధపడుతున్నావు" అని కావ్యని బామ్మగారు అడుగుతూ ఉంటారు. "లేదు బామ్మగారు, మా ఫ్రెండ్కి ఒకదానికి ఒక కష్టం వచ్చింది. తన భర్త తను వదిలేసి వేరే అమ్మాయితో తిరగడం, ఫోన్లో మాట్లాడడం చూసి తను ఏం చేయాలో అర్థం కాక నాకు చెప్పింది. నేను దీనికి పరిష్కారం ఏంటనేది కృష్ణయ్యని అడుగుతున్నాను అంతే" అని అంటూ ఉంటుంది కావ్య బామ్మగారితో. దానికి బామ్మగారు, "మీరలా ఎవరో అమ్మాయితో మాట్లాడినంత మాత్రాన తను ఒగ్గేస్తాడా ఏంటా? ఒకసారి పెళ్ళయిన తర్వాత విడిచిపెట్టడం అనేది జరగని పని. మీరలా ఎలా ఆలోచిస్తారు? అయినా తన ద్వారా చెప్పాడా తనకి భర్త ఒగ్గేస్తాను అని, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడా ఏంటనంటే" లేదు బామ్మగారు అని అన్నారు. "అది మాటల ద్వారైనా అలాంటివి ఏవైనా జరిగాయా? లేదు కదా, చూసిన దాన్ని నమ్మడం అవన్నీ ఇది కావ్య. అలాగా భార్యాభర్తల బంధం వదులుకుంటారు" అని బామ్మ కావ్యకి చెప్తూ ఉంటుంది. అసలు అది అక్కడ జరుగుతుంది నిజమా కాదా అని మనం స్పష్టం చేసుకుని ఒక నిర్ణయానికి రావాలి. అలా కాకుండా మనం చూసిందే నిజం అనుకొని ఊహించుకొని ఏదేదో బాధపడి, నువ్వు బాధపడి కృష్ణయ్యని బాధ పెట్టేస్తే ఎలా అవుతుంది అని చెప్పి బామ్మగారు కావ్యతో అంటూ ఉంటారు. ఆ మాటలు విన్న కావ్య అయితే, కృష్ణుడు ఈ బామ్మగారి ద్వారా నాకు ఒక పరిష్కారం చూపినట్లుగా ఉంది. అది నిజమే. అతన్ని ఒకసారి అబ్జర్వ్ చేసి ఏంటనేది తెలుసుకుంటే కానీ ఈ సమస్యకి పరిష్కారం కాదు అని కావ్య ఆలోచిస్తూ ఉంటుంది.